పరిశుద్ధ లేఖనములో నుండి ప్రభువులలో పాల్గొనకు మునుపు మనము ధ్యానించే వాక్య భాగమును పునర్జ్ఞాపకం చేసుకుందాం. యూదా పత్రిక, యూదా రాసిన పత్రిక, ప్రకటన గ్రంథానికి ముందర ఉన్న అధ్యాయం. ఇది కేవలం ఒకే అధ్యాయంతో కూడిన అతి చిన్న పుస్తకం, పత్రిక. కాబట్టి ఇందులో మనము గమనించాల్సిన విషయము చూస్తున్నాం. ఆఖరి 2 వచనాలను దయచేసి గమనించగలరు. తొచ్చెల్లకుండా మిమ్మును కాపాడుటకును తన మహిమ ఎదుట ఆనందంతో మిమ్మల్ని నిర్దోషులుగా నిలబెట్టుటకును శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మహిమయు, మహత్యము, ఆధిపత్యము, అధికారము యుగయుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములను కలుగును గాక. దేనిని బట్టి మనము ప్రభువుని వెంబడించే వారిగా ఉన్నాము, దేనిని బట్టి మనము ప్రభువుని సేవించే వారిగా ఉన్నాము, వీటన్నిటికీ ఒకవేళ మనము కారణాలు వెతుక్కుంటే ఉదయం నుండి ప్రభు మాట్లాడే మాట, ప్రేమ సహోదరుడా సహోదరి, మన జీవిత యాత్రలో ఎప్పుడు మర్చిపోవద్దు. మనము దేవుణ్ణి కోల్పోయినా దేవుడు మనల్ని ఎప్పుడు కోల్పోడు. ఎందుకంటే ఆయన నమ్మదగిన వాడు. మానవ నైజం ఎలా ఉంటుందంటే, తన ప్రవర్తనను బట్టి తనకి అనుకూలంగా ఉంటే దేవుడు అంటాడు, తనకి ప్రతికూలంగా ఉంటే దెయ్యం అంటాడు. ఇది మానవ నైజం. మనం అవునన్నా కాదన్నా ఇదంతా వాస్తవం. మనకంతా అనుకూలంగా ఉంటే మనం దేవుని మందిరానికి వెళ్ళేవారిగా ఉంటాం, దేవుని ఆరాధించేవారిగా ఉంటాం. మన జీవితంలో పరిస్థితులు ప్రతికూలంగా ఉంటే దేవునికి దూరంగా ఉంటాం. అసలు దేవుడు ఎక్కడ ఉన్నాడంట, మన నోటి మాట మారిపోద్ది, మన బోధన మారిపోద్ది. ఇక్కడ లేఖనము గమనించండి, చాలా విచిత్రమైన సత్యాలు ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. కొత్త నిబంధనకి ఆఖరి పత్రిక, దీని తర్వాత ప్రకటన గ్రంథం అనగా ప్రభు రాకడ గురించి రాసింది. సరేనా? మొట్టమొదటి మాట గుర్తుపెట్టుకోండి, కొత్త నిబంధనలో ఆఖరి పత్రికలో పరిశుద్ధాత్మ దేవుడు తన దాసుని చేత ఈ మాట రాయించాడు. ఏ మాట? ఇది ఎప్పుడు మర్చిపోదు. తొచ్చెల్లకుండా మిమ్మల్ని కాపాడుటకును తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మల్ని నిర్దోషులుగా నిలబెట్టుటకును. దేవుని ఉద్దేశం, ఈరోజు నువ్వు రక్షింపబడ్డావు, ఈరోజు నువ్వు బాప్తిసం తీసుకుని దేవుని వెంబడిస్తున్నావు, దేవుని ఆరాధిస్తున్నావు అంటే దాని వెనక దేవునికి ఉన్న ప్రణాళిక ఏంటి? నిన్ను తొట్టిల్లకుండా కాపాడడం, నిన్ను పడిపోకుండా కాపాడడమే కాకుండా దేవుని మహిమలో అనగా దేవుని సన్నిధిలో నిన్ను నిర్దోషులుగా నిలబెట్టడం. కేవలం కాపాడటమే కాదు, దేవుని సన్నిధిలో నిన్ను నిలబెట్టకు ఏమని రాసింది? నిలబెట్టకు శక్తిగా మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా. తండ్రి యొక్క సంకల్పం ఏంటంటే, తాను రక్షించుకున్న ఏ ఒక్క కుమారుడు కానీ కుమార్తె కానీ పడిపోకూడదు. అలా పడిపోయే పరిస్థితుల్లో ఆయన తన కుమారునికి బాధ్యత అప్పగించాడు. యేసు ఈ రక్షింపబడిన వారిలో ఏ ఒక్కడు పడిపోకుండా కాపాడే బాధ్యత నీదే. సరే నాయన, ఆయన పని తాను చాలా నమ్మకంగా చేసుకుంటున్నాడు. ఆఖరి క్షణంలో నన్ను కాపాడుతున్నాడు, తిరిగి మళ్ళా నిలబెడుతున్నాడు. ఏమండి, ఈ మాట కొత్త నిబంధన లాస్ట్లో రాస్తున్న మాటకి అర్థం ఏంటి? దేవుని సంకల్పము మనమందరము ఆయన నిత్య మహిమలో నిర్దోషులుగా
కనపడాలి. ఇది మన ఆత్మీయ జీవితం. అక్కడ బంగారపు వీధులు ఉన్నాయా, భవనాలు ఉన్నాయా, మన పేరుందా, అందులో మనం చేస్తామా, ఇవన్నీ పక్కన పెట్టు. ఫస్ట్ నువ్వు నేను దేవుని మహిమలో, దేవుడు ఎక్కడున్నాడో ఆయన మహిమలో, అంటే దేవుడు ఉన్న స్థానమున దేవుని ఎదుట నిర్దోషంగా, ఏ మచ్చ, ఏ మాలిన్యము, ఏ ముడత, ఏ అపవిత్రత లేకుండా మనము ఆయన సన్నిధిలో నిలబడాలి. పాత నిబంధన కాలంలో అనేకులు కోరుకున్నారు, దేవుడిని అడిగారు కూడా. నువ్వు మోషే దగ్గర నుంచి మొదలుపెట్టు. మోషే అన్నాడు, ప్రభువా నేను నీ ముఖం చూడాలనుకుంటున్నాను. దేవుడు అన్నాడు, మోషే ఇంతవరకు నన్ను ఎవరు చూడలేదు, నన్ను చూసిన వాడు ఇంతవరకు ఎవరు బ్రతకలేదు. అంటే లేదు లేదు ప్రభువా, నేను ఎలాగైనా నిన్ను చూడాలి అంటే అన్నాడు, పోయి ఆ బండ సందులో నుంచో, నేను నిన్ను దాటిపోయిన తర్వాత నా వెనక భాగం కావాలంటే నువ్వు చూసుకో, ఎందుకంటే నన్ను నువ్వు ముఖాముఖిగా చూస్తే నువ్వు నాశనం అయిపోతావు. కానీ మోషేకి అవకాశం లేకపోయింది. యెహెజ్కేలు కూడా అలాగే కోరుకున్నాడు. అంతెందుకు, యెషయా ప్రవక్త అయిన యెషయా 6వ అధ్యాయంలో తాను అదే అన్నాడు, అయ్యో నేను ఎంత అపవిత్రుడిని, నేను నశించిపోయాను. కానీ పాత నిబంధన కాలంలో ఎవ్వరికీ దేవుణ్ణి ముఖాముఖిగా చూసే భాగ్యము లేని పరిస్థితిలో వాళ్ళకున్నంత విశ్వాసం, వాళ్ళకున్నంత పరిశుద్ధత, వాళ్ళకున్నంత పరిచయం, వాళ్ళకున్నంత మంచితనము మనలో లేకపోయినప్పటికీ జీవం కలిగిన దేవుడు తన సంకల్పం ఎప్పుడూ మార్చుకోవట్లే. ఏంట సంకల్పం? చొచ్చుకుండా మిమ్మల్ని కాపాడుటకును తన మహిమ ఎదుట ఆనందముతో, ఏడుస్తూ కాదు, తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మల్ని నిలబెట్టుటకును, నిర్దోషులుగా నిలబెట్టుటకును శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మహిమయు, మహాత్మ్యము, ఆధిపత్యము, అధికారం యుగయుగములకు సర్వయుగములు కలుగునుగాక. ఇప్పుడు ఉపోద్ఘాతంలో కొన్ని విషయాలు మనం నేర్చుకోవాలి. ఈ అధ్యాయంలో కేవలం 25 వచనాలు ఉన్నాయి. దీని తర్వాత ప్రకటన గ్రంథం వచ్చేసింది, అనగా కొత్త నిబంధనకి ఆఖరి పత్రిక. సరేనా? ఇప్పుడు యూదా రాసిన పత్రికను రాసు. ఈ యూదా ఎవరు తెలుసా? యూదా ఎవరో తెలుసా? మరియా యోసేపులకు వారి శరీరానుసారంగా కలియుట వలన పుట్టిన వారు యూదా, యాకోబు. యాకోబు పత్రిక రాసిన వాడు ఈ యూదా. వీళ్ళిద్దరూ యేసుక్రీస్తు ప్రభు తమ్ముళ్ళు. అయితే రక్తం పంచుకున్న యేసు ప్రభు పరిశుద్ధాత్మ ద్వారా పుడితే వీళ్ళిద్దరూ యోసేపు వలన పుట్టినవారు. అర్థమైందా? ఇక్కడ మీరు గమనించండి, ఎన్ని విషయాలు మనం నేర్చుకోవచ్చు. ఈ యూదా తన పత్రిక రాసినప్పుడు ఇక్కడ ఏం రాశాడో చూడండి. మొదటి వచనం, యేసుక్రీస్తు దాసుడను యాకోబు సహోదరుడైన యూదా తండ్రి అయిన దేవుని యందు యేసుక్రీస్తునందు భద్రము చేయబడి శుభమని చెప్పి రాయనిది. ఈ యూదా చూడండి ఏమని రాస్తున్నాడు, యేసుక్రీస్తు దాసుడని అని రాస్తున్నాడే కానీ నేను యేసుప్రభు తమ్ముడిని అని గొప్పలు చెప్పుకోవట్లే. అదే ఇంట్లో పుట్టాడు, ఆ ప్రభుత్వం కలిసే పెరిగాడు, ఒకే ఇంట్లో పుట్టాడండి. కానీ ప్రభువు శరీరధారిగా బతుకున్నన్ని రోజులు ఈ యూదా కానీ యాకోబు కానీ, యాకోబు అయితే కొంత, ఈ యూదా అయితే అస్సలు ప్రభు నందు విశ్వాసం ఉంచలే, మానవ మనసు పొందలే. ఎప్పుడైతే ప్రభువు శిలువలో మరణించిన తర్వాత జరిగిన సంగతులు ఈ అపోస్తలులు వీళ్ళందరినీ చూసి అప్పుడు యూదా మానవ మనసు పొందొచ్చాడు. అందుకు తనకి ధైర్యం కూడా చాలట్లే, నేను యేసుక్రీస్తు సహోదరుడి అనలే. యాకోబు సహోదరుని రాశాడు కానీ ప్రభు సహోదరుని రాయలే. ఇది మొట్టమొదటి మాట. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం మరొకటి ఉంది. ఏంటంటే అందరూ మిగతా అపోస్తలులు రాసినట్టుగా యూదా తన పత్రికలో
సువార్త కాకుండా అప్పటి పరిస్థితిని గుర్తిస్తూ వాళ్ళకి కడవలి దినాలు అంత్య దినములలో అనే మాట రాసుకొచ్చాడు. ఏం రాశాడు? ఇది మనందరికీ ఎందుకు ముఖ్యము అంటే, ప్రభువు రాకడ యందు ఏం జరగబోతోంది, సంఘం ఏ పరిస్థితిలో ఉంటుంది, సంఘంలో ఏమి సంభవిస్తాయి, ఇవన్నీ మనము ఈ పత్రికలో ఆయన హెచ్చరిస్తూ వచ్చాడు. ఏమండి, ఇక్కడ మీరు విచిత్రం చూడండి. మూడో వచనం ఎలాగనగా అసలు నేను ఏ సంగతి రాయాలనుకున్నాను. ప్రియులారా, కలిగిన రక్షణ గూర్చి మీకు రాయవలనని విశేష ఆసక్తి గలవాడినై పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన బోధ నిమిత్తం పోరాడవలనని రాయవలసి వచ్చింది. అంటే వేరే సంగతి, మనుషులు ఒక్కసారి పొందిన రక్షణ గురించి నేను రాయాలనుకున్నాను, కానీ పరిశుద్ధాత్ముడు నన్ను ఇంకొక సంగతి రాయడానికి బలవంతం చేస్తున్నాడు. సడన్ గా రక్షణ సువార్త రాయాలి అనుకున్న యోధా ఇప్పుడు ఏం చేశాడు? పరిశుద్ధాత్మ ప్రేరేపణలోకి వచ్చి 4వ వచనం ఎలాగనగా కొందరు రహస్యంగా జరపడి ఉన్నారు, వారు భక్తిహీనులై మన దేవుని కృపను కామాతృతులకు దుర్వినియోగపరచుచు మన అద్వితీయ నాథులను ప్రభు అయిన యేసుక్రీస్తును విసర్జించుచున్నారు. ఈ తీర్పు పొందుటకు సూచింపబడి ఉన్నారు. కనుక మనం గమనించాల్సిన ముఖ్యమైన విషయం, యూదా రాయాల్సిన ఉద్దేశము వేరు, కానీ పరిశుద్ధాత్ముడు యూదా చేత రాయించిన ఉత్తరం మరొకటి. కడవరి దినాలలో సంఘాలకు ఎంతో అవసరమైన మాటలను ఈ యూదా పత్రికలో రాయించాడు. కనుక ప్రభు అక్కడ సమీపిస్తున్న కొలది సంఘాలలో భక్తిహీనులు జ్వరపడతారు. మన సంఘంలో భక్తిహీనులు జ్వరపడ్డారని నేను అనట్లే, కాబట్టి మీరు ఆ పాఠం అస్సలు చేసుకోగలరు. అయితే దీన్ని మనం ఎందుకు ధ్యానిస్తున్నాము అంటే, ప్రభు రాకడ పర్యంతం ఇది మనందరి మీద ఆ బాధ్యత ఉంది. ఈ భక్తిహీనత మన సంఘంలో ప్రవేశించకుండా మనం అందరం ఏముండాలి, ఎలా అయి ఉండాలి? కాపలాదారులమై ఉండాలి. కానీ ఈ భక్తిహీనత ఎక్కడి నుంచి మొదలైంది? దీని కొరకు తీసుకోవాల్సిన చర్యలు ఏంటి అంటే, 5వ వచనం నుండి 16వ వచనం వరకు ఈ భక్తిహీనత అంతటినీ వివరిస్తూ వచ్చి 17వ వచనం నుండి 23వ వచనం వరకు దానికి తగిన చర్యలు మనం ఏం చేస్తే ఆ భక్తిహీనత మన సంఘంలో జరపడకుండా ఉంటుంది. ఈ మాటలు మనం చదువుతూ వచ్చాం. రైట్, 17వ వచనం నుంచి గమనిద్దాం. అయితే ప్రియులారా, అంత్య దినముల యందు తమ భక్తిహీనమైన దురాశల చెప్పున నడుచుచు మన ప్రభు అయిన యేసుక్రీస్తు అపోస్తలులు పూర్వమందు మీతో చెప్పిన మాటలను జ్ఞాపకం చేసుకునుడి. అట్టి వారు ప్రకృతి సంబంధులు, ఆత్మ లేని వారయ్యుండి భేదములు కలుగు చేయుచున్నారు. కనుక ఇలాంటి వారు అనుమతించకుండా జాగ్రత్త పడే బాధ్యత మనందరికీ. అందుకే ప్రభువు తీసుకున్న బాధ్యత ఏంటి? మిమ్మల్ని నేను పడిపోకుండా నేను కాపాడతాను, నేను చూస్తాను. తండ్రి మహిమలో నిలబెట్టిన బాధ్యత నాది. నా పని నేను చేస్తాను, నీ పని నువ్వు చేయడానికి సిద్ధమా? కానీ ఎట్లా సాధ్యమవుతుంది ఇది? యూదా ఇంకొక మాట, ఈ యూదా పత్రిక 2వ పేతురు పత్రిక 2 సమానం. మళ్ళీ యూదా అయితే ఒకే అధ్యాయం 25 వచనాలు రాశాడు. 2వ పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయంకి దీనికి అసలు వ్యత్యాసం కనబడదు. అక్కడ పేతురు ఏమన్నాడు? ఈ ప్రమాదం ఉంది. ఏ ప్రమాదం? భక్తిహీనులు సంఘంలో జ్వరపడే ప్రమాదం ఉంది. యూదా దగ్గరికి వచ్చేటప్పటికి ఇది ఇప్పటి కాదు, ఇది ఇప్పటి మాటలు కాదు. ఎప్పటి మాటలు?
మొదటి శతాబ్దంలో ఉన్న మాటలు ఇప్పుడు 2026 సంవత్సరాలు అయిపోయాయి. అప్పుడే భక్తిహీనులు దేవుని సంఘంలో జరపడ్డారు అని యూదా అంటున్నాడు. మనం ఇంకా ఎంత జాగ్రత్తగా ఉండాలి. అలాంటి అపవిత్రపరిచేవారు మన మధ్యలో జరపడకుండా, అలాంటి అపవిత్రపరిచే ఆత్మ మనలోకి ప్రవేశించకుండా. నేను గతంలో కూడా చాలాసార్లు చెప్పాను, దేవుని సంఘంలో మనం అందరము తల్లి పాత్ర కానీ తండ్రి పాత్ర కానీ వహించే వారిగా ఉండాలి. న్యాయాధిపతులు అయిపోవద్దు. బుధవారం మీటింగ్లో నేను మీకు ఎగ్జాంపుల్ కూడా చెప్పాను. పరలోకమందు కోర్టులో సీన్ ఎలా ఉంటుంది? న్యాయాధిపతి సీట్లో ఎవరున్నారు? తండ్రి ఉన్నాడు. ఫిర్యాది ఎవరు? సాతాను. ఉత్తరవాది వాదించేవాడు ఎవడు? యేసుక్రీస్తు ప్రభువు. మనం ఎవరు? సాక్ష్యం ఇచ్చేవారు. కనుక మనం ఫిర్యాదులు ఉంటాం. మనం ఫిర్యాదు చేసే అర్హత మనకి లేదు. ఆ పరిచయం మంది కానే కాదు. మనం చేయగలిగింది ప్రార్థన, మనం చేయవలసింది ప్రార్థన. ఇవాళ ఉదయం కూడా నేను అక్కలతో అదే మాట చెప్తూ వచ్చాను. ఒక గొప్ప సవాల్ అంటే సింపుల్. నువ్వు క్రియాశీలకంగా నీ జీవితాన్ని నువ్వు తీసుకుంటే మన ద్వారా దేవుడు అద్భుతాలు చేయగలడు. ఎందుకంటే ప్రభువే చెప్పాడు, నేను చేసిన కార్యమే కాదు దీనికంటే గొప్ప కార్యములు మీరు చేయగలరు. శత్రు అపవాది వర్తమానికుడిని పాడు చేయగలిగితే మనము ప్రార్థన ద్వారా వర్తమానాన్ని మార్చలేమా? మళ్ళీ చెప్తా, ఇక్కడ నిలబడేవాడు వర్తమానికుడు. వీటిని దేవుడు అభిషేకించాలి. ఇప్పుడు దేవుడు అభిషేకించి దేవుని సంఘక్షేమం కొరకు వాడుకోవడానికి నిలబెట్టిన వాడిని ఉదయం ఏదైనా చెప్పినట్టు ఖచ్చితంగా వాడు పాడు చేస్తాడు. ఎందుకంటే వీడి ద్వారా సంఘం బాగుపడుతుంది. సంఘం బాగుపడిందంటే వాడికి ఓటమి. కానీ వాడు గెలవడానికి ఏం చేస్తాడు? వీడిని పాడు చేయడానికి ప్రయత్నిస్తాడు. వీడి ఆలోచనలు పాడు చేసేస్తాడు. వీడి తలపును చేసేస్తాడు. వీడు సిద్ధపడిన వర్తమానము మార్చేస్తాడు. ఇప్పుడు యుద్ధం ఎవరికి మధ్యలో? నాకు శత్రు సాతాను. కనుక సంఘంలో ఉన్న వారందరూ ఏమని ఆలోచించాలి? సాతానా, నువ్వు వర్తమానాన్ని పాడు చేస్తావా, లేకపోతే నేను నా ప్రార్థన ద్వారా వర్తమానాన్ని మార్చగలను? కనుక సంఘంలో అందరూ కనుక ప్రార్థన, ప్రభా మా ఆత్మీయ జీవితాలకు అక్కరయ్యున్న వర్తమానము మాకు దయచేయి. అప్పుడు ఇక్కడ నిలబడేవాడు దేనికో దానికి సిద్ధపడి వస్తాడు. కానీ పరిశుద్ధాత్ముడు ఇప్పుడు ఏం చేస్తాడు? దాన్ని పూర్తిగా మార్చేస్తాడు. ఫస్ట్ మార్చిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తాడు? వీడు సిద్ధపడింది వీడి నోటంటే రానే రాదు. వీడు ఏ పలుకుతున్నాడో అసలు వీడికి తెలియదు కూడా తెలియదు. కానీ ఎదుర్కొంటే కూర్చునే వారికి వాడికి అవసరమైనది, వాడిని బలపరిచేది, వాడిని ఒప్పించేది, ఇది మన పోరాటం. ఇది మన పోరాటం. ఈ పోరాటం గురించి యూదా ఎక్కడ చెప్పాడు చూడండి. అందుకని ఇది పోరాటం అనే మాట సామాన్యమైంది కాదు. నువ్వు నేను ఏదో వచ్చామా, దేవుడి స్తోత్రం అన్నామా, ప్రార్థన చేసామా, అలా ఉండదు. ఇది పోరాటం. ఎక్కడున్న మాట చూడండి. మూడవ వచనం యూదా పత్రిక 3వ వచనం. ప్రియులారా, మనందరికీ కలిగేడు రక్షణ గురించి మీకు రాయవలనని విశేష ఆసక్తి గల వాడినై ప్రయత్నించుచుండగా పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన బోధ నిమిత్తము అదిగో పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన బోధ కొరకు మీరు పోరాడాలి. మనము పోరాడాలి. ఎవరికి వారు పోరాటం. ఇది బతిమాంతే రాదు, ఉతికిస్తే రాదు, ఎండ పట్టుకుంటే రాదు, గుడ్లాడితే రాదు. ఇది పోరాటం. ఎవరితో? సాతాను. నువ్వు మా వర్తమానాన్ని గురించి చెప్తావా, మేము వర్తమానాన్ని మార్చేస్తాము. ఓ ప్రభువా, నీ దాసుని అభిషేకించు. వాడు దేవుని ఆత్మ
మత్తులై ఉండకుడి, ఆత్మపూర్ణులై ఉండి. ఈ విషయాన్ని కూడా లేదు. మీరు మద్యముతో మత్తులై ఉండకుడి, ఆత్మపూర్ణులై ఉండి. మద్యానికి పరిశుద్ధాత్మకి దగ్గర సంబంధం ఉంది తెలుసా? అలా అంటే మా బ్రదరు ఓహో అయితే దీంట్లో ఇంతుందా అని రెచ్చిపోతాడు. ఇవాళ వాడు కూడా వచ్చాడు. మద్యానికి పరిశుద్ధాత్మకి దగ్గర సంబంధం ఉంది, చాలా దగ్గర సంబంధం. చాలా విచిత్రం. ఎప్పుడైతే ఒక వ్యక్తి మద్యము సేవించడం ప్రారంభిస్తాడో ప్రారంభంలో మాత్రమే వాడి వశంలో ఉంటుంది. వాడు 1 రౌండ్ 2 రౌండ్లు 3 రౌండ్కి వచ్చేటప్పటికి వీడు ఇప్పుడు మద్యం వశం అయిపోతాడు. అలాగే ఆత్మపూర్ణుడైన వాడు, దేవుని ఆత్మతో నింపబడిన వాడు వాడి వశంలో ఉంటాడు. ఎవరి వశంలో ఉంటాడు? పరిశుద్ధాత్మ దేవుని వశంలో ఉంటాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఏం చెప్తే వాడు అదే పలుకుతాడు. కనుక దేవుని మందిరంలో వర్తమానికులు దేవుని ఆత్మతో నింపబడి ఉండాలి అని, వారి చేత దేవుని ఆత్మ చేత బోధించాలని, వారి కొరకు ప్రార్థన చేసి దేవుని వర్తమానము నీ ఆత్మీయ జీవితాలకు ఆశీర్వాదకరంగా మార్చుకునే శక్తి అది నీలో 6 నెలలు పట్టచ్చు, సంవత్సరం పట్టచ్చు, 2 సంవత్సరాలు పట్టచ్చు, 3 సంవత్సరాలు పట్టచ్చు. నీ ఆయుష్కాలంలో జరగకపోతే పోయిందే ఉంది, తర్వాత వారికైనా ఉపయోగపడుతుంది. అది కనుక ఇది ఒక పోరాటం. ఆ బోధన గురించిన పోరాటం. పరిశుద్ధమైన బోధన, నీ ఆత్మతో నింపబడిన బోధ మాకు అవసరం, మాకు కావాలి. కానీ 3వ వచనంలో ఒరిజినల్గా తను ఉత్తరం రాయడానికి కూర్చున్నప్పుడు తన ఉద్దేశము వేరు, కానీ పరిశుద్ధాత్ముడు దాన్ని మార్చి ఇంకొక సంగతి రాయించాడు. చూసారా? ఇలాగే నేను రక్షణ గురించి రాయాలని విశేష ఆసక్తి గలవాడిన కూర్చుంటుంది, కానీ పరిశుద్ధాత్మ నన్ను ఒప్పించి ఇవి రాయిస్తున్నాడు. ఇప్పుడు యూదా ఎవరి వశమై ఉన్నాడు? పరిశుద్ధాత్మ దేవుని వశమై ఉన్నాడు. తాను ఏది రాయాలనుకున్నాడో అది రాయలేకపోతున్నాడు. పరిశుద్ధాత్ముడు ఏం రాయించాలనుకున్నాడో అదే రాయించాడు. కనుక ఈరోజు దీన్ని నేను చదువుకోగలిగే స్థితిలో ఉన్నాను. A very important lesson. A very, very important lesson. కనుక అంత్య దినాలలో అపహాసకులు, దేవుని వాక్యాన్ని అపహసించేవారు, ఏమండి అబద్ధ బోధకులు, ఈ హెచ్చరికలన్నీ యేసుప్రభు ముందుగానే ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? నేను ముందుగానే ప్రార్థనాపూర్వకంగా అలాంటి పరిస్థితి మన సంఘంలో రాకుండా భద్రపరచుకున్నాను. ఎందుకంటే మనం కడవరి దినాలలో ఉన్నాం, ప్రభు రాకడ దినాలలో ఉన్నాం. ఇది 1వ శతాబ్దంలో చెప్పబడిన మాట. అంటే ఇప్పుడు 2026లో మనం ఉన్నాం. ఇంకా ఎంత జాగ్రత్త వహించాలా? అదే ఎఫెసీ పత్రికలు మనకు ఒకరిని ఒకరు ఓర్చుకోవచ్చు, కృతజ్ఞతాపూర్వకంగా ఒకరికొకరు భరించచ్చు. ఇవన్నీ ఎందుకు రాశాడు? భక్తిహీనత మన మందిరంలో సంఘంలో జ్వరపడకుండా. భక్తిహీనత దేని భక్తిహీనత అంటాము? ప్రేమలు లేకపోవడం, క్షమాపణ గుణం లేకపోవడం, దేవుని వాక్యానికి విధేయత చూపించకపోవడం, దేవుడు మాట్లాడుతున్నాడు అన్నా కూడా భయం లేకపోవడం, ఇవన్నీ భక్తిహీనత సూచన. దేవుని స్థానంలో నా స్వయాన్ని తీసుకొచ్చి కూర్చోబెట్టుకోవడం, ఇది భక్తిహీనతకు గుర్తు. మన జీవితానికి కేంద్రం ఎప్పుడు ఎవరై ఉండాలి? యేసుక్రీస్తు ప్రభువే అయి ఉండాలి. అదే గలతీ 2:20లో ఉన్న రాయబడిన మాట. ఇక జీవించువాడను నేను కాను, నా యందు జీవించుచున్న యేసుక్రీస్తు ప్రభువే. నేను జీవించుచున్న నా జీవితము నా ప్రభు అయిన యేసుక్రీస్తు కొరకు విశ్వాసము ద్వారా జీవించుచున్నాను. నా దేహాన్ని నేను సజీవ యాగముగా నా ప్రభువుకు సమర్పిస్తున్నాను, ఇహలోక మర్యాదను ఆచరించక. సో నాకు ఎప్పుడు ఫీలింగ్స్ ఉండవు. ఐ విల్ నెవర్ ఫీల్. ఇది చాలా ప్రాముఖ్యం. అయితే ఇక్కడ మనము
సంఘాలలో ఇవి జ్వరపడకుండా ఏమండి మనం కాపాడుకోవాలి అనే మాట దగ్గరికి వస్తే యూదా ఏమంటాడు, అవి ఆల్రెడీ వచ్చేసాయి, ఆల్రెడీ మీరు జ్వరపడ్డారు అని హెచ్చరిస్తున్నాడు అన్నప్పుడు ఇంకా ఎంత జాగ్రత్తగా ఉండాలి. దేవుని మహా కృప మనం ఇప్పటి వరకు సురక్షితంగా ఉన్నాం, ఇప్పటి వరకు క్షేమంగా ఉన్నాం. ఆ భక్తిహీనతను ఇంకా మన సంఘంలో ప్రవేశించిందని నేనైతే, కానీ ప్రవేశించకుండా ఉంటుందని మాత్రం గ్యారెంటీ లేదు. అందుకే నువ్వు నేను మెలుగుగా ఉండాలి. ఇశ్రాయేలు కాపాడు వాడు కొడుకడు నిద్ర, ఆయనే మెలుగుగా ఉన్నాడంటే నువ్వు నేను. దేవుని అధికారానికి అవిధేయులవడం అనేది భక్తిహీనత. దేవుని ఆజ్ఞలకు లోబడిపోవడం అనేది భక్తిహీనత. అందుకని నేను చెప్పాను కదా, 603 ఆజ్ఞలు ఉన్నాయి. ఇప్పుడు మీ ఆసక్తిని బట్టి మీరే బైబిల్ చదివి 603 ఆజ్ఞలలో ఎన్నిటికి మనం లోబడ్డామో మనం అంత విధేయం, ఎన్నిటికి మనం లోబడలేదో అంతవరకు మనం భక్తిహీనం. ఇది దేవుని మాట అని తెలిసి కూడా దానికి మనం లోబడలే, అంటే దేవుని అధికారానికి నేను లోబడలే. అందుకొరకు మనం కొంచెం మెరుగుగా ఉండి ఏమండి ఈ పోరాటము అనే మాట మర్చిపోవాలి. క్రైస్తవ జీవితము పూలబాట కాదు, అది పోరాటం, యుద్ధం. ప్రతిరోజు నీ శరీరంతో నువ్వు యుద్ధం చేయాలి, నీ స్వచిత్తంతో నువ్వు యుద్ధం చేయాలి, నీ దురాశలతో నువ్వు యుద్ధం చేయాలి, నీ దురభిమానంతో నువ్వు యుద్ధం చేయాలి. నీకంటూ ఎవరైనా శత్రువు ఉన్నాడంటే అది నువ్వే నీకు అందరికంటే పెద్ద శత్రువు. బయటోడు నీ శత్రువు అవ్వలేడు ఎప్పుడు కూడా. నీలో ఉన్న ఆ శత్రువు నిన్ను ఓడించలేక మిగతా వాళ్ళ మీద మనం యుద్ధం చేసే వారిగా ఉంటుంటే తప్ప నా శత్రువు నాలోనే ఉన్నాడు. అందుకని పౌలు ఏమన్నాడు, అనుదినము నా శరీరమును నేను నలగొట్టుకుంటూ. ఎందుకు నలగొట్టుకోవాలి? శరీరం ఎందుకు నలగొట్టుకోవాలి అండి? శరీరం ఎందుకు నలగొట్టుకోవాలి? శరీరం నలగొట్టుకోవడం అంటే నా స్వచిత్తాన్ని నేను నలగొట్టేసుకుంటున్నా. నా స్వచిత్తం ఏం చెప్తుంది? నువ్వు ఒప్పుకో, నువ్వు ఊరుకో, నువ్వు రెచ్చిపో. ఇలాంటివన్నీ నా స్వచిత్తం నన్ను ప్రేరేపిస్తామంటే నేనేం చేస్తాను? నేను మౌనంగా ఉండటం వలన ఆ స్వచిత్తాన్ని నేను నలగొట్టేస్తున్నాను, నేను చంపేస్తున్నాను. ఎందుకు నలగొట్టుకోవాలి? నా చిత్తము కాదు ప్రభువా, నీ చిత్తం. ఇప్పుడు దేవుని చిత్తం నెరవేరాలంటే నీ చిత్తాన్ని నువ్వు ప్రతిరోజు చంపుతూ రావాలి. నువ్వు ఎంతవరకు నీ స్వచిత్తాన్ని చెప్పుకోవో అంతవరకు దేవుని నీతి నీ యందు నెరవేర్చబడదు. ఏమండి, మనము ఎప్పుడైతే ఈ ఒక్కసారే అప్పగింపబడిన బోధ అని, ఒక్కసారే అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలనని మిమ్మల్ని వేడుకొనుచు మీకు రాయుచున్నాను. మనం భ్రష్టులు కాకుండా, భక్తిహీనులు కాకుండా మనల్ని ఏదైనా కాపాడగలిగింది అంటే అది ఏమవుతుంది? దేవుని వాక్యం మాత్రమే. ఈ దేవుని వాక్యం మాత్రమే నిన్ను నన్ను కాపాడుతుంది. కాబట్టి దీన్ని నువ్వు నేను భద్రపరచుకోవాలి మన హృదయాలలో, దాన్ని కంటోపాఠం చేసుకోవాలి. ఈ వాక్యమే నిన్ను నన్ను భక్తిహీనులుగా మారిపోకుండా కాపాడుతూ వస్తుంది. దీన్ని నువ్వు ప్రేమించాలి, దీన్ని నువ్వు ఆస్వాదించాలి, దీన్ని నువ్వు బోధించాలి, దీన్ని నువ్వు అనుదిన జీవితంలో అవలంబించాలి. ఇంప్లిమెంట్ అంటారు. దాని ప్రకారంగా నేను నడుచుకుంటా, ఎంత కష్టమైనా ఎంత నష్టమైనా. ప్రియమైన సోదరుడా సోదరి, లేఖనంలో మనం గమనించే ఈ సత్యాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ప్రభువు ఈ యూదా నిన్ను నన్ను ఆహ్వానిస్తున్నాడు. ఈ పోరాటంలో రండి, మీరు కూడా పాలుపంపులు పొందండి. నేను ఎలా పోరాడానో అలాగే ఈ పోరాటంలో రండి, మీరు కూడా నాతో కలిసి ఈ పోరాడండి అని చెప్తూ రైట్. ఇప్పుడు 4వ వచనం చదువుతాం. ఎలాగనగా కొందరు రహస్యంగా జరుబడి ఉన్నారు, వారు
వారు భక్తిహీనులై కామతత్వమును దుర్వినియోగపరచుచు మన అద్వితీయ దేవుడకు, మన అద్వితీయ నాథుడకు ప్రభువైన యేసుక్రీస్తును విసర్జించి ఉన్నారు. ఈ తీర్పు పొందుటకు ఈ సూచి ఫుట్నోట్ ఏముంది చూడండి, 2 3 మంది రాయబడి ఉంది. ఏమండి కనుక మనము ఇక్కడ మనం గమనించండి, ఈ భక్తిహీనులు అనే మాట ఎన్నిసార్లు హెచ్చరిస్తూ వచ్చాడు. 4వ వచనంలో ఒక్కసారి, 15వ వచనంలో 14, 15వ వచనంలో చూడండి, అక్కడ కూడా అదే మాట. 14 ఆదాము మొదలుకొని మానవు కూడా అందరూ భక్తిహీనంగా చేసిన వారి గూర్చియు ప్రభు తన వేరువేల దూతలతో ఆ భక్తిహీనులకు తీర్పు తీర్చడానికి వస్తున్నాడు. కనుక మీరు వారి జోలికి పోవద్దు, మీరు వారితో పాల్పొందు పొందద్దు, మిమ్మల్ని మీరు కాపాడుకోండి. ఈ పోరాటం ఎవరికి వారే పోరాడాల్సి వస్తుంది. ఏమండి, అయితే ఇక్కడ మనము గమనించవలసింది ఏంటంటే, ఈ భక్తిహీనత దేని మూలంగా అంటే దేవుని పట్ల గౌరవం, భయముతో కూడిన భక్తి లేకపోవడం వలన, దేవుని సత్యాన్ని అంగీకరించకపోవడం వలన, దేవుని వాక్యాన్ని అంగీకరించకపోవడం వలన, దేవుని చిత్తాన్ని అంగీకరించకపోవడం వలన, దేవుని ప్రణాళిక, దేవుని ఉద్దేశాలను తృణీకరించడం వలన భక్తిహీనత. ఇఫ్ ఐ డోంట్ యాక్సెప్ట్ the plan and the purpose of God, I am ungodly. చూడండి, సింపుల్ ఎగ్జాంపుల్. మన పిల్లల్ని మన స్కూల్కి ఎందుకు పంపుతాం? చదువుకున్న తల్లిదండ్రులు ఉంటే ఆ పిల్లల్ని ఇంట్లో చదివించగలరా? చదివించగలరు. అయినా స్కూల్కి ఎందుకు పంపుతాం? నలుగురు రకాల పిల్లల మధ్యలో అన్ని ఒడిదొడుకులు తాడుకుంటూ, అన్ని పరిస్థితులు ఎదుర్కొంటూ, అందులో పిల్లలు ఉన్నారు, అలా చేసే పిల్లలు ఉన్నారు, రకరకాల మనస్తత్వం కలిగిన పిల్లల మధ్యలో మనవాడు కూడా నలుగురితో తన చదువును కాపాడుకుంటూ, మంచిగా చదువుకుంటూ, ఎలా ప్రవర్తించాలో నేర్చుకుంటూ, నేను అలా ఉండకూడదు, నేను ఇలా ఉండాలి, నేను ఇలా ఉండకూడదు, నేను అలా ఉండాలి, ఇవన్నీ నేర్చుకుంటూ వాడు పైకి రావడానికి మనం స్కూల్కి పంపిస్తాం. జీవం కలిగిన దేవుడు సంఘం ఎందుకు పెట్టాడు అంటే, ఈ సంఘం కూడా అదే పని. రకరకాల మనుషుల మధ్యలో మనము కూడా ఉద్దేశం ఏమై ఉండాలి? నేను అందరికీ మాదిరిగా. దేవుడు కోరుకుంది ఏంటి? నువ్వు కోరుకోవట్లేదా? నా కొడుకు ఫస్ట్ రావాలి క్లాసులో, నా కూతురు ఫస్ట్ రావాలని నువ్వు కోరుకోవట్లేదా? దేవుడు కూడా అలాగే కోరుకుంటాడు. నేను రక్షించి వీడిని నా సంఘంలో పెట్టాను, నా సంఘంలో వీడు అందరికీ మాదిరిగా ఉండాలి, వీడు అందరినీ భరించాలి, అందరినీ ఓదార్చాలి, అందరినీ ఓర్చుకోవాలి, వీడిని చూసి మిగతా వాళ్ళందరూ వీళ్ళని మారాలి. ప్రభు కూడా కోరుకుంటాడు. అందుకనే కదా సంఘంలో తీసుకొచ్చి నన్ను పెట్టింది. ఇక్కడ కాకపోతే మనం ఎక్కడ నేర్చుకుంటాం? చూద్దాం ఈ మాటలు. ప్రేమ సోదరుడా, సోదరి, 3-4 విషయాలు నేను మీకు చెప్తాను. త్వరగా మనం ఎక్కువ విస్తారంగా ధ్యానించేది ఏమీ లేదు, కానీ వ్యక్తిగతంగా నేను ఒకవేళ నిర్లక్ష్యంగా ఉంటే నేను ప్రతి శోధనకు లొంగిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. వ్యక్తిగతంగా భక్తిహీనత గురించి నేను చెప్తున్నాను. నేను భక్తిహీనుడిగా ఎప్పుడు మారిపోతానంటే, వ్యక్తిగతంగా
నా వ్యక్తిగత పోరాటాన్ని నేను పోరాడకుండా నేను నిర్లక్ష్యంగా ఉంటే నాకు ఎదురయ్యే ప్రతి శోధనకు నేను లొంగిపోతా, తద్వారా నేను భక్తిహీనుడిగా మారిపోతా. ఇది నెంబర్ 1. ఏమండి, 3 సందర్భాలలో 3 రకాల పోరాట. వ్యక్తిగత స్థాయిలో నేను పోరాడేవాడిగా ఉన్నా, ఏమండి, సమాజంలో కూడా నేను పోరాడేవాడిగా ఉన్నా. ఎందుకంటే సమాజం ఎలాగుంది, సమాజం అన్న మాటకు అర్థం ఏంటి? సంఘం. ఎన్నో సవాళ్ళు దేవుని సంఘంలో ఉంటాయి. ఏమండి, భక్తిహీనత విషయంలో అనేక సవాళ్ళు ఉంటాయి. నా మటుకు నాకు ఇది భక్తిహీనత అనిపిస్తుంది, కానీ అవతల వ్యక్తికి అది భక్తిహీనత కింద అనిపించదు. ఇప్పుడు ఇది ఒక పోరాటం. నా ఆత్మీయత నేను కాపాడుకుంటూ ఇప్పుడు అవతల వ్యక్తి వాని భక్తిహీనత నుండి వాడిని నేను బయటికి లాగాలి. వాడు అలా ఉంటే నాకేం పోయింది, నా మట్టుకు నేను కాపాడుకుంటానంటే అది స్వార్థం అవుతుంది. మళ్ళీ రేపు దేవుడికి మళ్ళీ లెక్క చెప్పాలి. అంటే నా వ్యక్తిగత ఆత్మీయతని కాపాడుకుంటూ ఇప్పుడు భక్తిహీనతలో ఉన్న వాడిని నేను బయటికి లాగాలి. ఎలా లాగాలి? అగ్నిలో నుండి కొందరిని లాగినట్టు. ఈ మాట ఎక్కడ రాస్తుంది? 23వ వచనం చూడండి. 23వ వచనం. సందేహపడు వారి మీద కనికర చూపుడి, అగ్నిలో నుండి ఏమాత్రము నొప్పుకొనగా కరుణించుడి. ఇప్పుడు అగ్నిలో నుండి కొందరిని లాగినట్టు. ఇల్లు కాలిపోతుంది, ఇల్లు మంట అంటుకుంది, వీడు నిద్రపోతున్నాడు. ఇల్లు కాలుతున్నట్టు వాడికి తెలియలేదు. ఇప్పుడు వాడిని మొత్తం ఇల్లు అంటుకుంది, ఆ అగ్నిలో వచ్చి వాడిని లాగాలి. ఎలా లాగుతాం చెప్పండి. ఇప్పుడు ఇల్లు అంటిపోయిందండి, మొత్తం పైన తాటాకు మొత్తం అంటుకుపోయింది, కుప్ప అంటిపోయింది. ఏ క్షణమైనా సరే లోపల మంచమే పడుకున్న వాడి మీద పడుతుంది. ఇప్పుడు లోపల మంట అంటుకుంది, లోపల ఉన్నవాడు వాడిని అగ్నిలో నుంచి బయటికి లాగాలి. ఎలా లాగుతాం? ఇలా వస్తాడా? వాడు నిద్రపోతున్న వాడికి ఏం తెలియదు. ఇప్పుడు ఎలా నా బాగుంది కదా, ఈసారికి రా, మళ్ళీ ఎందుకంటే అంటావా? ఎలా తీసుకొస్తావు బయటికి? ఎలా తీసుకొస్తా? లోపలికి జొరబడి వాడి చొక్కా అయితే చొక్కా, వాడి చెయ్యి అయితే చెయ్యి, వాడి జుట్టు అయితే జుట్టు, ఏది నీ చేతికి దొరికితే దాన్ని పట్టుకుని ఏం చేస్తా? జాయిగా మెల్లిగా నడిపించుకుంటూ తీసుకొస్తావా? ఎలా తీసుకొస్తావు? ఈడ్చుకుంటూ తీసుకొస్తా. ఈడ్చుకుంటూ తీసుకొస్తున్నప్పుడు వాడికి గాయాలు తగ్గుతాయి, వాడి వంటికి దెబ్బలు తగ్గుతాయి. ఇది నువ్వు వాడిని తీసుకొచ్చేటప్పుడు వాడికి కోపం వస్తుంది. నువ్వు వాడికి మేలు చేస్తున్నావు అనే సంగతి వాడికి అంత బుర్ర ఉంటే పైన ఇంటి కాలిపోతుంటే వీడు గాడి నిద్రలు ఎందుకు పడుకుంటాడు? వాడికి బుర్ర తక్కువ, వాడు బుర్ర లేదు. వాడిని లాగుతున్నప్పుడు వాడేమనుకుంటున్నాడు? కనీసం దయా కనికరం కూడా లేకుండా ఎలా ఈడ్ చేస్తున్నాడు చూడు, నాకు ఒళ్ళంతా చిక్కుకుపోయి రక్తాలు వచ్చేస్తున్నాయి నాకు అంటాడే కానీ అయ్యో ఎందుకు కాలిపోతుంది నేను కాపాడదా అనే మాట వాడు నోటంట రా. కాబట్టి నువ్వు ఆశించదు కూడా, వీడు నాకు థ్యాంక్స్ చెప్పాలనే ఆశ పెట్టుకో. నువ్వు చేసిన పనికి దేవుని రాజ్యంలో నీకు మార్కులు పడిపోయాయి, దేవుని రాజ్యంలో నీ జీతం నీ అకౌంట్ పడిపోయాయి. అందుకని ఏమని రాస్తుంది? భయముతో కొందరిని కరుణించుడి. నువ్వు మేలు చేసిన సంగతి నీ మటుకు తెలుసు, చాలు వాళ్ళని కరుణించు. ఏమండి, అంటే ఇక్కడ మనం గమనిస్తే సామాజికంగా నేను పోరాడవలసిన, దైవత్వ విషయంలో నేను పోరాడవలసిన పోరాటం, చివరికి యూనివర్సల్ సార్వత్రికంగా కూడా నేను పోరాడవలసిన. సార్వత్రికంగా ఎలా పోరాడాలి నేను? మనం ఎలాంటి సమాజంలో ఉన్నాం?
భక్తిహీనమైన సమాజంలో ఉన్నాం. దేవుడిని అడ్డం పెట్టుకుని సినిమా పాటలు వేసుకుని గంతులు వేసే సమాజంలో ఉన్నాం. అది భక్తిహీనత కాదా? ఎక్కడ చూసినా సోషల్ మీడియా అంతా ఇదే చర్చ. సనాతన 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 ధర్మం, సనాతన. ఏంట సనాతన ధర్మం అంటే సినిమా పాట వేసుకుని గుడ్లు ఇప్పుడు గంతులేయడమా? ఇది భక్తిహీనత కాదా? మా గురించి మీకు ఎందుకండి అంటాడు. మనకు వద్దు, మనకి నిజంగానే వద్దు. కానీ అలాంటి సాంప్రదాయం దేవుని సంఘంలో కూడా జరపడే ప్రమాదం ఉంది. పరిశుద్ధ వివాహాలు, దాన్ని పరిశుద్ధంగా మనం జరిగిస్తే దేవునికి మహిమ. పరిశుద్ధ వివాహం అని పేరు పెట్టి మళ్ళీ ఇవన్నీ తీసుకొస్తే అయిపోయింది భక్తిహీనత. కనుక యూనివర్సల్ పోరాటం, సమాజంతో పోరాడవలసిన పోరాటం కూడా ఉంది. ఇది పరిశుద్ధ వివాహం, దీన్ని నేను అనుమతించను. నో, అలా కాదు. అలాగంటే ఎలా కుదురుతుంది? ఎంత ఘనంగా చేయాలి, అదే ఘనము. దేవునికి ఘనత ఏంటి? కనుక 3 స్థాయిలో నేను నిరంతరము పోరాడుతూ ఉండాలి భక్తిహీనతకు వ్యతిరేకంగా. వ్యక్తిగత స్థాయిలో, సంఘ స్థాయిలో, సమాజ స్థాయిలో 3 రంగాలలో మన పోరాటం నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది ప్రభు రాకడ పర్యంతం. ఎక్కడైనా నువ్వు కనుక కుడికినా నిద్రపోయినా నువ్వు లేచేటప్పటికి నువ్వు భక్తిహీనుడు అయిపోయి ఉంటావు. అంత ప్రమాదం. మనకి మెరుపు వచ్చి మనం లేచేటప్పటికి మనం భక్తిహీనంగా మారిపోయి ఉంటాం. అందుకనే యూదా ఆహ్వానిస్తాడు, నాతో పాటు ఈ పోరాటంలో మీరు కూడా పాల్గొంటుంది రండి. కానీ పోరాడే విధానాన్ని నేను నేర్చుకోవాలి. ఇది కత్తిలు కటాలతో పోరాడేది కాదు. ఇది ప్రార్థన, ఓర్పు, సహనంతో పోరాడేది, కరుణతో పోరాడేది, ప్రేమతో పోరాడేది. ఏమండి? కనుక ఎప్పుడైతే దేవుని వాక్యానికి వ్యతిరేకమైన ఈ సమాజంలో మనం జీవిస్తున్నామో, ఈ సమాజంతో కూడా మనము పోరాడాల్సిన అవసరం. ఎలాగా వీటన్నిటినీ మనము నిలబెట్టుకోగలము, దీన్ని ఎలా ఎదుర్కోవాలి అనే మాట మీద ఈ 17వ వచనం నుండి 23వ వచనం వరకు కొన్ని హెచ్చరికలు యూదా మనకి చెప్తూ వచ్చాడు. ఏమండి? ఈ ఒకటి మనము ధ్యానించి ప్రార్థన చేసుకుందాం. రండి. ఇక్కడ మనం గమనించవలసిన అతి ముఖ్యమైన విషయం, ఎలాగ నేను ఇలాంటి సాంప్రదాయానికి వ్యతిరేకంగా నేను నిలబడగలను. హౌ కెన్ ఐ స్టాండ్ అగెన్స్ట్ దిస్ ట్రెండ్? ఈ 17 నుంచి 23 వచనంలో ఇది భక్తిహీనతకు వ్యతిరేకంగా నేను ఎలా నిలబడతా, ఎలా పోరాడతా, ఈ వివరాలు యూదా రాస్తూ వచ్చాడు. యూదా పత్రికని 4 భాగాలుగా విడ తీసుకోవచ్చు. మొట్టమొదటి భాగంలో ఈ పత్రిక దేనికి మనకి అవసరమైంది, డిమాండ్. రెండోది వివరణ, డిస్క్రిప్షన్. మూడోది డిఫెన్స్, ఎలా పోరాడాలి. నాలుగోది డాక్సాలజీ. డాక్సాలజీ అంటే ఎలా దేవుని స్థానాన్ని దేవునికి ఆపాదించాలి. అయితే మొట్టమొదటి హెచ్చరిక, ఈ భక్తిహీనతతో నేను ఎలా పోరాడాలి అనే దాని మీద మొట్టమొదటి హెచ్చరిక గమనించండి. 17వ వచనం. అయితే ప్రియులారా, అంత్యకాలమునందు తమ భక్తిహీనమైన దురాశల చొప్పున నడుచు పరిహాసకులను ధోరణి మన ప్రభువైన యేసుక్రీస్తు పరిహాసకులుందురని మన ప్రభువైన యేసుక్రీస్తు అపోస్తలుల పూర్వమందు మీతో చెప్పిన మాటలను జ్ఞాపకం చేసుకుని. మీతో చెప్పిన మాటలు అనగా దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుని. కనుక దేవుని భక్తిహీనత నుండి నన్ను నేను ఎలా కాపాడుకోవాలి అంటే మొట్టమొదటి నా హృదయం నిండా దేవుని వాక్యంతో నింపుకోవాలి. ఒకవేళ వాక్యం ఇక్కడ ఉంటే ప్రతి భక్తిహీనత నా మీద దాడి చేసినప్పుడు ఈ వాక్యం నన్ను ఏం చేస్తుంది? హెచ్చరిస్తుంది. ఈ వాక్యం నన్ను కాపాడుతుంది. ఈ వాక్యం నన్ను భక్తిహీనతలో అడుగు వేయకుండా తప్పిస్తుంది. నాకు వాక్యం తెలిసి ఉండాలి. వాక్యం తెలియకపోతే ఇది దాంట్లో తప్పే ఉంది అనిపిస్తుంది. సాతాను కూడా చక్కగా ఒప్పించేస్తాడు. ఆ
చెట్టు పండు తినద్దే తల్లి అని ఎంత చక్కగా చెప్పాడు దేవుడు. తాతను ఎలా ఒప్పించాడు? ఆ చెట్టు కట్టికి రమ్యంగాను, తినడానికి మంచి ఆహారంగాను, మంచి తెలుగు జ్ఞానం ఇచ్చే ఫలమిచ్చు చెట్టుగాను కనబడింది. అంతే. ఇంట్లో తప్పే ఉంది, కరెక్టే కదా. ఆహారానికి మంచిది, పైగా తింటే మంచి చెడు జ్ఞానం వస్తుంది. వాడు ఒప్పించాడు, వీళ్ళు ఒప్పేసుకున్నారు, తినేశారు. కానీ ఎప్పుడైతే దేవుని వాక్యము హృదయం నిండా, గుండె నిండా దేవుని వాక్యం, మీకు ఎన్నోసార్లు నేను చెప్పాను, మనస్సు నిండా, హృదయం నిండా, మెదడు నిండా, శరీరం అంతా దేవుని వాక్యం మీరు నింపుకుంటే మీకు అసలు లోకానుసారమైన ఆలోచన కూడా రాదు. 24 గంటలు మీ మైండ్లో దేవుని వాక్యమే తిరుగుతూ ఉంటుంది. దేవుని వాక్యంలో నింపుకుంటే మీ మనసులో ఉత్పన్నమయ్యే ప్రతి ప్రశ్నకు మీ హృదయంలో ఉండే వాక్యము సమాధానం చెప్పు. మీ మనసులో ఉండే ప్రతి ప్రశ్నకు మీ హృదయంలో ఉండే వాక్యం సమాధానం చెప్పు. వాక్యం నింపుకోవాలి. ఒక ఆదివారం వస్తే ఒక ఆదివారం నేను అటెండ్ అయితే సరిపోదు. వ్యక్తిగతంగా ఇది ఇంటికి వచ్చి ఎవరు చెప్పలేరు కదా, ఇంటికి వచ్చి చేయలేరు కదా పని, నీ అంతకు నువ్వే చేసుకోవాలి. నీ కుటుంబానికి నువ్వే వాక్యం చెప్పాలి. నీ కుటుంబానికి నువ్వే ప్రార్థన చేయాలి. నీ కొరకు నువ్వే ప్రార్థన చేసుకోవాలి. కనుక మొట్టమొదటిగా మనం గమనిస్తే, అందుకని చూడండి 119వ కీర్తన 11 వచ్చి, నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకుని ఉన్నాను. కనుక దేవుని వాక్యము నా హృదయంలో ఉంటే నేను దేవుని వ్యతిరేకంగా పాపం చేయకుండా ఉంటాను. ఇక్కడ దేవుని వాక్యం లేదనుకో, దేవుని వాక్యం ఎందుకు ఉండదు? నేను ఆదివారం హాజరించుకోవడానికి మందిరానికి వస్తే దేవుని వాక్యం ఇక్కడ ఉండదు. కానీ నీ వాక్కుతో నింపబడటానికి నేను దేవుని మందిరానికి వచ్చానంటే వాక్యం ఇక్కడ నింపబడుతుంది. ఎందుకంటే నేను ఒక్క రెప్ప కూడా వేయను, నేను పుడకను, నిద్రపోను. ఎందుకు? ఈ వాక్యమే నన్ను నా పాపము నుండి కాపాడుతుంది. కాబట్టి నేను చాలా జాగ్రత్తగా ఉంటాను, రాసుకుంటా, రికార్డు చేసుకుంటా. అలాగే చెప్పబడిన వాక్యం మళ్ళీ మళ్ళీ వింటా, కొంతసార్లు వింటా. అప్పుడు ఏమవుతుంది? నేను వింటున్న వాక్యము ఇప్పుడు నాకు ఏది దేవుడు పరిశుద్ధాత్ముడు చెప్పాలనుకుంటున్నాడో ఇప్పుడు నాకు అర్థమవుతుంది. మందిరంలో అయితే ఒకలాగా చెప్పారు ప్రభువా, కరెక్ట్. కానీ ఇప్పుడు నేను నీకు ఈ వాక్యం ద్వారా నేను నీకు ఈ మాట చెప్పాలనుకుంటున్నాను. కానీ దానికి మూలం వాక్యం, ఆ వాక్యం ఉండాలి. ఏమండి? అదే 119లో 38వ వచనం చూడండి. 38 నువ్వు ఇచ్చు వాక్యము నీవిచ్చు వాక్యము మనుషులలో నీ భయము పుట్టించుచున్నది. దేవుని పట్ల భయం, దేవుని పట్ల భక్తి దేవుని వాక్యం పుట్టిస్తుంది. కాబట్టి ప్రతిసారి ఈ వాక్యమును మనము జ్ఞాపకం చేసుకోవచ్చు, దాన్ని మన జీవితంలో అవలంబించాలి. అప్లై. పురుగు మీద మందు రాస్తే పురుగు ఎలా తగ్గుతుందో, దేవుని వాక్యము నేను నా హృదయంలో భద్రపరుచుకుని దాని ప్రకారంగా నడుచుకుంటే నా జీవితం ఇంకా మెరుగుపడుతుంది. నేను ఇంకా దేవునికి దగ్గరగా వస్తాను, దేవునికి సమీపంగా వస్తాను. ఏమండి? ఇది మొట్టమొదటి. కనుక అపోస్తలుల వాక్యం మనిషి కేవలం మత్తయి సువార్త 4:4 ప్రకారంగా మనిషి కేవలం రొట్టె వలన కాక దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించుతున్నాడు. కనుక ఆత్మీయ నడకలో నువ్వు తొట్టిల్లకుండా, పడిపోకుండా, కడవరకు నీ పరుగు కడగొట్టించాలి అనుకుంటే మాత్రం నువ్వు వాక్యాన్ని అనుసరిస్తేనే ఈ పరుగు కడగొట్టించగలవు, లేకపోతే ముట్టించగలవు.
దేవుని పందెపు రంగంలో కడముట్టించడం అనేది దేవుని వాక్యం ద్వారా మాత్రమే సాధ్యం. వృత్తి మందిరానికి వచ్చి వెళ్ళిపోతే సాధ్యం కాదు. ఆ మట్టుకు నాకు ఆకలి ఉండాలి. టైంకి ముద్దపడకపోతే కళ్ళు బయలు ఎలా కమ్ముతాయో, నాకు ఎప్పటికప్పుడు వాక్యం అందకపోతే నేను సొమ్మసిల్లిపోతా. ఈ అనుభవం మనం ఉండాలి. తినకపోయినా పర్వాలేదు, నేను బతుకుతాను, కానీ వాక్యం లేకపోతే నేను బతుకుతాను. ఎందుకంటే దేవుడు చెప్తున్నాడు, మనిషి కేవలం రొట్టి వలన కాక, తన నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన. ప్రతిరోజు దేవుడు మాట్లాడతాడు. కనుక వాక్యం హృదయంలో ఉంటే దేవుడు మాట్లాడతాడు. ఇది మొట్టమొదటి. రెండోది 20వ వచనం, 19-20 వచనం చూడండి. అదే 20-21 వచనం. ప్రియులారా, ఒక క్షణం మళ్ళీ 19వ వచనం ఇంకొకసారి దయచేసి క్షమించండి. 19వ వచనం, అట్టివారు చూడండి, ఆత్మ లేని వారు ఆత్మ ఉన్నవారు అనే భేదము, అలాంటి సందర్భం మనందరి దృష్టిలో మనలో కూడా వచ్చింది. ఇది లేఖనంలోనే హెచ్చరిస్తున్నారు, ఇది ఆత్మ లేని వారు. దేవుని ఆత్మ లేకుండా నేను దేవుని వాక్యాన్ని బోధిస్తే ఆ వాక్యం ఎవరికి ఎటువంటి మేలు చేయదు, అది బోధగా మిగిలిపోతుంది. వాక్యం దేవునిదే. మీకు ఒక మాట చెప్పున్నా, మంచి బాగా చదువుకున్నవాడు అన్యుడైనా పర్వాలేదు, వాడికి కనుక 4 వాక్యాలు ఒక కాగితం ముక్క మీద రాసి ఇక్కడికి వచ్చి బాబు దీన్ని వివరించి చెప్పరా అంటే వాడు కూడా వివరించి చెప్తాడు. ఆ మాటకు అర్థమైంది, వాడు దేవుని ఆత్మ లేకుండా దేవుని వాక్యాన్ని బోధిస్తున్నాడు. దేవుని వాక్యం బోధిస్తున్నాడు అంత మాత్రమే దేవుని ఆత్మతో వాడు బోధిస్తున్నట్టు కాదు. కనుక ఇక్కడ ఈ 19వ వచనంలో ఈ హెచ్చరిక మీరు గమనించి, అట్టి వారు ప్రకృతి సంబంధులు, వాడిని అన్యులు అంటారు. దేవుని లేని వారు, దేవుని నమ్ముకునేది వారు, దేవుని దగ్గర పాపాలు ఒప్పుకునేది వారు, ప్రభు రక్తంలో కడగబడని వారు, వాడి ప్రకృతి సంబంధులు. వీటి గురించి హెచ్చరిక ఎన్నిసార్లు చూడండి, ఎన్ని చోట్ల రాయబడి. 2వ పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం, పేతురు రాసిన పత్రిక 2వ పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం చూడండి, ఎన్ని చోట్ల హెచ్చరించబడిందో చూడండి. 2వ పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం నుంచి గమనించగలరు. ఎక్కువగా ఉండి భక్తి దేవుడి కూడా ఇష్టమే, కానీ దేవుని శక్తిని ఆశ్రయించకుండా నా సొంత జ్ఞానాన్ని నేను ఆశ్రయించినట్లయితే నేను దేవుని ఆత్మ లేని వాడినవుతా. ఈ ఒక్క చోటైనా 2వ తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయం, అక్కడ తిమోతి చదివారా? 2వ పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం చూడండి, సేమ్ మాటలు ఉన్నాయి, ఇవే మాటలు అక్కడ కూడా ఉన్నాయి. 2వ పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం నుండి, అంత్యదినములలో ఇదిగో ఇలాగా ఆయన రాకడ కూర్చిన వాగ్దానం ఏమాయను, ప్రభు వచ్చేస్తాడు అన్నారు కదా, అక్కడికి వచ్చేస్తారు అనమాట. ఎవరు? ఈ వీళ్ళే. దీని భక్తి దేవుని ఆత్మ కోల్పోయిన వారు మాట్లాడారు. ఏమైంది? ఆయన వాగ్దానం రాకడ గురించి వాగ్దానం ఏమైంది చూడండి. మీరు ఇక్కడగా చదవండి, ఇక్కడ అయితే టైం ఎక్కువ పట్టేస్తుంది. 2వ పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం నుంచి 7వ వచనం వరకు వాళ్ళ మాటలు ఎంత ఆశ్చర్యం, వీళ్ళు విశ్వాసలా అనిపిస్తుంది. ఇక్కడ దేవుడు నమ్ముకునే వారైనా వీళ్ళు ఆయన మాట్లాడుతున్నారు. ఆయన రాకడ గురించిన వాగ్దానం చదవండి ఒకసారి. ఎవరైనా అంత్యదినములలో అనే మాట మర్చిపోవద్దు. ఇప్పుడు మనం అంత్యదినాల్లోనే ఉన్నాం. అపహాసకులు అపహసిస్తారంట, దాని గుడ్డే కాదు. ఎదుర్కొంటే బోధించేవాడు ఎంత ప్రయాసపడి బోధిస్తున్నా వాడికి ఎలా ఉంటుంది? అపహాసంగా ఉంటుంది, ఎగతాళిగా ఉంటుంది. మేము పుట్టినప్పటి నుంచి వింటున్నాం, ఇదిగో వచ్చేసాడు, ఇదిగో వచ్చేసాడు, ఇదిగో వచ్చేసాడు. ఏది చదవమ్మా.
తమ స్వకీయ దురాశల తమ చొప్పున స్వకీయ దురాశ చెప్పున నడుచుకొనుచు ఆ, ఆయన రాకడను గూర్చిన వాగ్దానం ఏమైనా పితరులు నిద్రించినది మొదలుకొని ఆ. సమస్తమును సృష్టి ఆరంభమునున్నట్టే ఆ. నిలిచి ఉన్నదే అని అంతే ఉన్నట్టే ఇప్పుడు కూడా ఉంది కదా. ఇక కొత్తదనం ఏముంది కాదు ఇందులో ప్రత్యేకంగా ఈ బోధ వినడానికి అవసరం ఏముంది మనకి. చెప్పుదురని ఆ. మొదట మీరు తెలుసుకొనవలెను. ఆ, ఏలయనగా ఏలయనగా పూర్వము నుండి ఆకాశముండెననియు ఆ. నీళ్లలో నుండి అలా సర్దుకుపోవడం అంటారు. నీళ్ల వలనను సంకోచబడిన ఆ. భూమియు దేవుని వాక్యం వలన కలిగిననియు వారి బుద్ధిపూర్వకంగా మరుతులు. చూసారా, ఈ భక్తి దీన్నే భక్తిహీనత అంటారు. ఇంత మారు మనసు పొంది, ఇంత వాక్యం విని, ఇంత బలంగా నడుచుకుంటూ, ఇంత ప్రత్యక్షత పొంది చివరికి ఎక్కడికి వచ్చేస్తాం మనకి తెలియకుండానే ఈ మాట మనం పలుకుతాం. ఏమైంది కాదు, ఇన్ని సంవత్సరాలు అయిపోయింది, ఇన్ని సంవత్సరాలు అయిపోయింది. ఏం మారింది? పూర్వం ఉన్నట్టే ఇప్పుడు కూడా ఉంది. ఏముంది కాదు, ఇప్పుడు మనం ప్రత్యేకంగా చేసేది ఏముంది? ఇప్పుడు మనం ప్రత్యేకంగా వస్తారు అని 2026 సంవత్సరాలు అయిపోయింది. ఏముంది? ఇది భక్తిహీనతకు గుర్తు. అందుకు అలాంటి ప్రజల మధ్యలో ఎలా ఉండాలంట? ఇప్పుడు చూడండి 20వ వచనం. ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనొచ్చు పరిశుద్ధాత్మలో ప్రార్థన. అర్థమైందా? అట్టి వారి మధ్య, అలాంటి వారి మధ్య మీరు ఎలా ఉండాలి? మీరు విశ్వసించు దాని యందు స్థిరత్వం. దేవుని వాక్యం సత్యం, దేవుడు సత్యం, దేవుడు చెప్పింది నెరవేర్చబడుతుంది. ఈ కడవరి దినాలలో వాడు పక్కన జోరేగల నుండి నీ పిచ్చి కాకపోతే దేవుడి రాజ్యం చూసావా? నువ్వు ఎంత పడతావా? అసలు దేవుడు రాజ్యం ఉందంటావా? అసలు దేవుడు వస్తాడంటావా? ఇలాంటి ప్రశ్నలు ఎక్కువైపోతాయి. ఇది భక్తిహీనతకు గుర్తు. అందుకు యూదా ఏమంటాడంటే, మీరు దేన్ని విశ్వసించారో దాని యందు స్థిరపరచబడిన వారే. 20వ వచనం. ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనొచ్చు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు నిత్య నివార్థమైన మన ప్రభువు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టొచ్చు దేవుని ప్రేమలో. అదిగో దేవుని ప్రేమలో నిలిచినట్టు. అంత్య దినాలలో నిరుత్సాహం పెరిగిపోతుంది. అంత్య దినాలలో ఓర్పు సహనము కోల్పోయే రోజులు. విసిగిపోతాం. ఇంకా ఎన్ని రోజులు? ఇంకా ఎన్ని సంవత్సరాలు ప్రార్థన చేస్తే ఉంది? చూసారా, ప్రభు రాకడ దినం సమీపిస్తున్నారు. అది లేఖనం ఎంత స్పష్టంగా మాట్లాడుతుందో గమనించారు. అందుకని యూదా మాత్రం జాగ్రత్త. మిమ్మల్ని మీరు ఫస్ట్ దేన్ని మీరు నమ్ముకున్నారో దానిలో మిమ్మల్ని మీరు బలంగా పట్టుకోండి. దేవుని ప్రేమను నిలిచుండండి. పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయండి. పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయడం అనే మాటకు అర్థం ఏంటి? దేవుని చిత్తము ఏంటో కనుక్కుని దానికి అనుకూలంగా నువ్వు ప్రార్థన చేయి. నీకు తోచిన ప్రార్థన కాదు. అందుకని గెత్సెమనే తోటలో ప్రభువు వచ్చి, మీరు నాతో ఒక గడి అయిన ప్రార్థనలో ఏకీవించలేకపోయారా? ఏం లేదు వాళ్ళలో ఏం లేదండి. దేవుని చిత్తం ఏంటో తెలియదు. ఆ గడిలో ఏ ప్రార్థన చేయాలో తెలియదు. అసలు ఏం జరగబోతుందో తెలియదు. ప్రభు వాళ్ళకి చెప్పాడు కూడా. తెల్లవారేటప్పటికి వాళ్ళు నన్ను సంఖ్యలు వేసుకుని తీసుకెళ్ళిపోతారు, నేను సిలువేయబడతా. అయినా కూడా శిష్యులు ఏం చేస్తున్నారు? నిద్రపోతున్నారే కానీ వాళ్ళకి దేవుని చిత్తం ఏంటో తెలియదు, ఏం ప్రార్థన చేయాలో తెలియదు. వాళ్ళు ఏమన్నారు తెలుసా? ఏ పని లేదు, పాటు లేదు, 24 గంటలు కొని తాను ఒంటరిగా ఉన్నాడంటే పరిచయం అయిపోయిన తర్వాత ఒలివకుండకి వెళ్ళిపోతాడు, లేకపోతే అరణ్యంలోకి వెళ్ళిపోతాడు, ప్రార్థన అంటాడు. ఖాళీగా టైం దొరికిందా అంటే ప్రార్థన అంటాడు. పెద్దానికి ప్రార్థన. అసలు ఏం ప్రార్థన చేయాలో మనకి తెలియదు. అరే ఆయన అలాగే అంటాడే కానీ ఆయన వచ్చేలో ముందు తీసేద్దాం, వీళ్ళు నిద్రపోతున్నారు.
ఎంత ప్రాముఖ్యమైన గడియలవి. నెలార్తి సగ్గిలేసి తీసుకెళ్తారా? ప్రభు నిన్ను నన్ను తనకి జత పనివాడిగా చేర్చుకున్నాడా? రేపు నేను శిలువ మరణాన్ని ఎదుర్కోవడానికి నేను మీలాంటి శరీరం అందున్నాను, నేను బలహీన పడకుండా ఉంటున్నట్లు నా కొరకు మీరు ప్రార్థన చేయండి, నేను బలపడడానికి నా కొరకు ప్రార్థన చేయండి అని వాళ్ళు అడిగితే వాళ్ళు ఏం చేస్తున్నారు? నిద్ర. కాబట్టి దేవుని ఆత్మలో ప్రార్థన అనగా దేవుని చిత్తాన్ని కనుక్కుని దేవుని మనస్సుతో యేసు ప్రభు ఎలా ప్రార్థన చేశాడో అలాగా ప్రార్థన చేయాలని జీవం కలిగిన దేవుడు కోరుకున్నాడు. ప్రే ఇన్ ద విల్ ఆఫ్ గాడ్. దేవుని చిత్తములో ఉండే ప్రార్థన చాలా అవసరమండి. ఇది మనందరి మీద, మన ఆత్మీయ ఎదుగుదల కొరకు మన మీద దేవుడు ఉంచిన బాధ్యత. నేను నీ స్థిరత్వం కొరకు ప్రార్థన చేయాలి, నువ్వు నా స్థిరత్వం కొరకు ప్రార్థన చేయాలి. మనం అందరము పడిపోకుండా ఒకరిని కాపాడుకోవచ్చు. మనందరము పడిపోకుండా తుట్టలకుండా మనల్ని కాపాడే దేవుడు కూడా పనిచేస్తూ చిట్టు చివరికి ఉద్దేశం ఏంటి? మనల్ని నిందారహితంగా నిర్దోషంగా తండ్రి మహిమలో నిలబెట్టడం. నువ్వు పడిపోవద్దు, నేను పడిపోవద్దు. అది కూడా ఈ వాగ్దానం ఎక్కడిచ్చాడు? చిట్టు చివరికి వచ్చి మీరు భయపడద్దు, మీరు బాధపడద్దు, మీరు ఖచ్చితంగా పడతారు. పడిపోకుండా ఉండడానికి ప్రయత్నించండి, మీరు పడతారు. అయినా నేనున్నాను. చుట్టూలకుండా మిమ్మల్ని నేను కాపాడి నా తండ్రి మహిమలో నిర్దోషంగా మిమ్మల్ని నిలబెడతాను. దానికి తగిన శక్తి నాకు ఉంది. ఎంత గొప్ప ధన్యత మనందరికీ మనం కలిగి ఉన్నాము. ఈ విషయాన్ని మనం ఎప్పుడు మర్చిపోవాలి. ప్రియమైన సహోదరుడా, సహోదరి, 20-21 వచ్చినాలు మళ్ళీ చదవండి. దేవుని ప్రేమలో నిలుచున్నట్లు కాచుకొని ఉండుడి. దేవుని ప్రేమలో నిలిచి ఉండడం అంటే ఎట్లా? ఏం చేస్తే మనం దేవుని ప్రేమలో నిలిచి ఉంటాం? గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1-2 వచనాలు గమనించగలరు. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1-2 వచనాన్ని గమనించండి. గలతీ 6:1-2. సహోదరులారా, అని తన విషయమై చూచుకొనుచు సాత్వికమైన మనసుతో అట్టి వారిని మంచి దారికి తీసుకుని రావాలి. ప్రేమ, దేవుని ప్రేమలో నిలిచి ఉన్నవాడు దేవుడు అగ్నిలో పడిన ప్రతి వాడిని ఎలాగైతే బయటికి లాగి తీసుకొస్తున్నాడు. ఈ పరిచయ దేవుడు మనందరికీ అప్పగించాడు. ఈ పరిచర్య అగ్నిలో పడి కాలిపోతున్న వారిని బయటికి లాగే పరిచర్య మనందరికీ అప్పగించాడు. ఏమండి? ఇదే మాట మళ్ళీ యాకోబు పత్రిక 5వ అధ్యాయంలో మీరు గమనించండి. సేమ్ దేవుని పనిని ఎన్ని చోట్ల దృఢపరిచి ఇదిగో మీరు ఇలాగా చేయాలని చేసి రాష్ట్రంలో చూడండి. ఇందాక మనం చదివింది గలతీ రాసిన పత్రిక 6వ అధ్యాయం 1-2 వచనాలు. ఇప్పుడు యాకోబు పత్రిక 5వ అధ్యాయం 19-20 వచనాలు గమనించండి. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 19-20. నా సహోదరులారా, చూసారా ఎంత బాధ్యత? మనము సత్యమును గూర్చి సత్యములో నుండి తొలగిపోయిన వాడు అట్టి వారిని తిరిగి తీసుకురావాలి, దేవుడిలోకి తీసుకురావాలి. దాని విషయంలో నువ్వు అవమానపరచబడినా పర్వాలి, దాని విషయంలో నువ్వు దెబ్బలు తిన్నా పర్వాలి, దాని విషయంలో నువ్వు గాయపరచబడినా పర్వాలి. కానీ ఏం చేస్తున్నామంట? ఒక ఆత్మను మళ్ళీ తొట్టలుకున్నా దేవుడు చేసే పనే మనం కూడా చేస్తున్నాం. ప్రభు పడిపోకుండా కాపాడుతున్నాడు, మనం కూడా పడిపోకుండా కాపాడుతున్నాం. ఎందుకంటే ఆయననే వెంబడిస్తున్నాం కాబట్టి ఆయన పరిచర్యలో ఆయనతో పాటు నువ్వు నేను పాలు భాగిస్తున్నాను. పడిపోతున్న వారందరినీ లేవనెత్తడం.
ఏమండి? ఇంతేనా అంటే ఇదే ఒకే పరిచర్య. గుర్తుంచుకోండి, మనము చేయవలసిన పని ఇది. మనం చేయవలసిన పని ఇది. గట్టు మీద వచ్చిన అందరూ కబుర్లు చెప్పేవారే. అలా కాదు, ఇలా చేస్తుంటే బాగుంటుంది, అలా చేస్తుంటే బాగుండేది, ఇలా చేస్తుంటే. అరే గోతులో దిగేది ఎవరు? ఆ రోతలోకి దిగింది ఎవరు? నాకంటే నాకంటారు. కానీ ప్రభు అయితే దిగాడు కదా. ప్రభు దిగితే నువ్వు కూడా మేము కూడా దిగాల్సిందే కదా. మనకెందుకు అనుకుంటే మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక కూడా అధ్యాయం 15 వచ్చిన. మొదటి కొరింథీ 3:15. ఒకరి పని కాల్చివేయబడిన ఎడల కనుక నేను కాపాడబడాలి, నా పని కూడా కాపాడబడాలి. అంటే దేంతో కట్టాలి? నేను వెండి బంగారం వెలగలి రాళ్లతో మదుపు చెల్లించి క్రయము చెల్లించే స్థాయిలో నేను ప్రయాసపడాలి. క్రయము చెల్లించకుండా నా అగ్ని జీవితం కట్టబడాలంటే సాధ్యం కాదు. నేను అనేది క్రయం బలి, నా బరువు బలి, నా ప్రతిష్ట బలి, నా ఆస్థానము బలి, నా రాజరికము బలి. ప్రతి దాన్ని నేను క్రయముగా పెడుతున్న కొలది నేను ఒకటి పెట్టానంటే ఒకటి నాలోకి వచ్చేస్తుంది. నన్ను నేను సిలువుకు అప్పగించుకున్నానంటే సిలువు మీద ఉన్న యేసుప్రభు నా సింహాసనం మీదకి వచ్చేస్తాను. నా పేరు బలి చేశానంటే యేసుప్రభు పేరు నా పేరు కింద మారిపోతుంది. నా ప్రతిష్ట నేను బలి ఇచ్చానంటే యేసుప్రభు ప్రతిష్ట నాలోకి వచ్చేస్తుంది. ఇప్పుడు నువ్వు డిసైడ్ చేసుకోవాలి. నేను మళ్ళీ చెప్తున్నాను, నీ జీవితంలో నువ్వు రాజుగా ఉండాలా, నీ జీవితంలో ప్రభు రాజుగా ఉండాలా? ప్రభు రాజుగా ఉండాలంటే నువ్వు బలైపోవాలి. ప్రభు బలవంతంగా మాత్రం నీ దగ్గర నుంచి తీసుకోవడం. మనం ఇష్టపూర్వకంగా ప్రభా రా నువ్వు కూర్చో, ప్రభా నేను కాదు నువ్వు, ప్రభా నా చిత్తం కాదు నీ చిత్తం, ప్రభా నా ప్రతిష్ట కాదు నీ ప్రతిష్ట, ప్రభా నా హోదా కాదు నీ హోదా. నేను అనేవాడు పూర్తిగా బలైతేనే తప్ప క్రీస్తు స్వరూపము కానీ, ప్రభు ఆత్మ కానీ, ప్రభు పని కానీ, ప్రభు చిత్తములో మనం చేయలేము. ఇవన్నీ చెప్తూ 22-23 వచనాలు గమనించండి. సందేహపడు వారి మీద కనికరము చూపుడి. ఏమో అనేవారు ఉంటారు కొంతమంది. అలా కాదక ప్రాణం చేసుకోండి, ఏమోనన్నా అలా అన్నదక్క. మనందరి జీవితంలో దేవుడు గొప్ప కార్యం చేయబోతున్నాడు. అత్యంత ముఖ్యం గుర్తుంచుకో, నీ గమ్యస్థానం. దీని విషయంలో ప్రభు దివారాత్రులు ప్రయాసపడుతున్నాడు. ఏంటది? నేను నిందారహితంగా నిర్దోషంగా తండ్రి ఎదుట తండ్రి మహిమలో నిలబడ్డాం. దాని కొరికే కదా నువ్వు నేను ప్రయాసపడేది, అంతే కదా. దేవుని రాజ్యం, దేవుని ఎదుట దేవునితో సదాకాలం నేను ఉండాలి. అదే పని యేసు ప్రభు కూడా చేస్తున్నాడు. తతులకున్నా మిమ్మల్ని కాపాడుటకును తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మల్ని నిర్దోషులుగా నిలబెట్టుటకును శక్తిగల మన రక్షకుడైన అద్విత దేవునికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహాత్యము ఆధిపత్యము అధికారము యుగయుగముల పూర్వము సర్వయుగములను కలుగును. కనుక ప్రభు వలలో మనం పాల్గొంటున్న ఈ తరుణంలో మన వాగ్దానమును మనం జ్ఞాపకం తెచ్చుకున్నాం. 100 జీవం కలిగిన దేవుడు మాత్రం నన్ను నిందారహితంగా నిర్దోషంగా తండ్రి మహిమలో నిలబెట్టుటకు శక్తిమంతుడు. ఇది నేను నమ్ముతున్నాను. మిగతా వాళ్ళ సంగతి నాకు తెలియదు. నా మటుకు అయితే నేను నమ్ముతాను. ఎందుకంటే ప్రభు వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. కనుక మనుషులు తీర్చే తీర్పుతో నాకు సంబంధం లేదు. మనుషులు అనుకునే వాళ్ళ అభిప్రాయంతో నాకు సంబంధం లేదు. యూదా 23, 24, 25 వచనాలలో వాగ్దానం చేశాడు. అది కూడా కొత్త నిబంధన ఆఖరికి వచ్చి వాగ్దానం చేశాడు. నేను ఎంత చెడిపోయినా, దేవుని కృప నుండి ఎంత తొలగిపోయినా, దేవునికి ఎంత అవిధేయుడినైనా
జీవం కలిగిన దేవుడు మాత్రం తన సంకల్పాన్ని మార్చుకోడు. నిన్ను నన్ను తండ్రి మహిమలో నిందారహితంగా నిర్దోషంగా నిలబెట్టడానికి శక్తి కలిగిన వాడు. కనుక నాకు అవకాశం ఉంది, నాకు నిరీక్షణ ఉంది. నా జీవితంలో నేను తప్పిదములు చేశాను, గ్యారంటీగా తప్పడడుగులు వేశాను. ఈ మట్టి శరీరంలో ఉన్నంత వరకు, నేను పరిపూర్ణుడు కానంత వరకు, నేను అపవిత్రతలో పాపములో నేను అడుగు పెడుతూ ఉంటాను. పెట్టాలని ఉద్దేశంతో పెట్టను, నో. కానీ అజ్ఞానం, నిర్లక్ష్యం. అలాంటి పరిస్థితిలో నాకు శక్తి కలిగిన దేవుడు ఒకడున్నాడు. ఆయన నన్ను నిందారహితంగా నిర్దోషంగా తండ్రి ఎదుట నిలబెడతాడు. కనుక నా పని ఏంటి? మహాత్యము ఏమన్నా ఏంటని 4 మళ్ళీ చెప్పండి. తన మహిమ ఎదుట మహిమను నిలబెట్టుటకును శక్తి కలిగిన దేవుడు. మహిమయు మహాత్యము ఆధిపత్యము అధికారం. నా జీవితంలో నేను నిత్యము దేవుని మహిమపరుస్తాను. నా జీవితంలో నేను నిత్యము దేవుని మహిమపరుస్తాను. నా జీవితంలో ఎల్లప్పుడూ మహాత్యము ఆయన. మహాత్యం అనే మాటకి అర్థం ఏంటి? పేరు, ప్రతిష్ట, ఇవన్నీ ఆయనకే, నాకు కాదు. ప్రభా మహాత్యం నీకు. అధికారం, నా జీవితం మీద సంపూర్ణ అధికారం నేను దేవునికి ఇస్తాను. ఆధిపత్యం అనగా ఆయన చిత్తం నా జీవితంలో నేను నెరవేరుస్తాను. ఈ 4 నేను ఆయనకి ఇస్తాను. కనుక ఇప్పుడు ఆయన నన్ను తుట్టకుండా నన్ను కాపాడుతూ తండ్రి మహిమలో నన్ను నిర్దోషంగా నిందారహితంగా నిలబెడతాడు. ఇది నా విశ్వాసం. కాబట్టి ఆయన ప్రేమలో నేను నిలిచి ఉంటాను. ఆయన ప్రేమలో నేను స్థిరంగా ఉంటాను. ఇప్పుడు నాకు చేతనైనంత వరకు ఆ ప్రేమను నేను అందరినీ నేను ప్రేమిస్తాను. నా హృదయం నుండా దేవుని ప్రేమ నింపుకుంటే నాలుగు అసలు ద్వేషానికి చోటే ఉండాలి. నేను ద్వేషిస్తాను. దేన్ని? పాపమును ద్వేషిస్తాను, అపవిత్రతను ద్వేషిస్తాను, భక్తిహీనతను ద్వేషిస్తాను. కానీ ఆ వ్యక్తిని మాత్రం నేను ప్రేమిస్తాను. ఎందుకంటే నా ప్రభు కూడా ప్రేమించాను. నేను నీతిమంతుల కొరకు రాలే. ఎవరి కొరకు వచ్చా? పాపుల కొరకే వచ్చా. నశించిన దానిని వెతికి రక్షించడానికే వచ్చా. రేపు నిత్య విషయంలో దేవుడికి నీ సహాయం అంటారా? దేవుడికి ఆ పని చక్కగా తీసుకోగలరు. మనం దేవుడిని ఆరాధించే వారైతే ఆయన స్వరూపాన్ని కళ్ళారా చూసి అనుభవంలోకి వచ్చిన వారమై, ఆయన జీవముతో నింపబడిన వారమై, మనము కూడా అగ్నిలో కాలుతున్న వారిని రక్షించినట్లు నేను కూడా అగ్నిలోకి వెళ్ళాలి. ఎందుకంటే శత్రుఘ్మశేష అభ్యర్థిని అగ్నిగంధకాలతో మండే కుండంలో పడేసినప్పుడు ప్రభు కూడా వెళ్ళాడు. కాబట్టి అగ్నిలోకి నేను కూడా ప్రవేశించాలి. కొంతవరకు నేను కూడా కాలుతాను. రక్షించడానికి లోపలికి వెళ్ళిన వాడు సురక్షితంగా బయటకు వస్తాడని చెప్పడానికి లేదు కదా. కొంతలో నాకు కూడా అంటుకుంటుంది. నేను కూడా కొంత కాలుతామని కాలితే కాలేను. కానీ ఏం చేయగలిగాను? నేను ఒక ఆత్మను నేను కాపాడి మళ్ళీ దేవుని ప్రేమలో స్థిరపరచగలిగాను. దీని బహుమానం నాకు అక్కడ దొరుకుతుంది. దీని బహుమానం నాకు అక్కడ దొరుకుతుంది. అంటే ఈ కట్టులో ప్రాణం ఉన్నంత వరకు యూదా వారికి అందరికీ జ్ఞాపకం చేస్తూ ఈ బాధ్యత అప్పగిస్తున్నారు. రండి, ఈ పోరాటంలో మీరు కూడా నాతో కలిసి పోరాడండి. వ్యక్తిగతంగా పోరాడండి, సంఘంగా పోరాడండి, సమాజంతో పోరాడండి అని చెప్పి చివరికి ఇది జ్ఞాపకం చేస్తున్నాడు. సో ఒక నిరీక్షణ ఏంటంటే, నా జీవితం అట్టడిగిపోయి ఉండొచ్చు. ఎన్ని రోజులు నేను ఎంత నాశనం చేసేసుకుని ఉండొచ్చు. వాడు ఏమంటాడంటే, లాస్ట్కి వచ్చేసింది కదా, నువ్వు ఇన్ని రోజులు నువ్వు ఎలాగ జాగ్రత్త పడలేదు, ఇప్పుడు జాగ్రత్త పడి ఏం చేస్తావు? నీకు ఎందుకు ఈ మాట నీకు చెప్తున్నాను తెలుసా?
నేను మానవలసి పొంది నా చెడు అలవాట్లన్నీ మానేసుకుని ఇంకా దేవుని సేవలోకి వచ్చిన తర్వాత కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాల పాటు వాడు నన్ను ఎలా శోధించాడు తెలుసా? అయినా ఇప్పుడు బాగుపడి ఏం లేదు, నిన్ను చూసి ఆనందించడానికి నీ తల్లిదండ్రులు ఉన్నారా ఏంటి? ఇప్పటి వరకు ఎలాగ రాజులా ఉన్నావో అలాగే రాజరీకం, అదే మందు, అదే నీ. నా తోటి స్నేహితులందరూ కూడా అభివృద్ధి బాటలో ముందుకు సాగిపోతా ఉంటే వాళ్ళు కష్టపడి చదువుకునేవారు. నేను అందరిగా తిరిగాను. అప్పుడు నేనేమనుకున్నాను, నాకు జాలేసేది పాపం, నాకున్నంత స్వేచ్ఛ వీళ్ళకి లేదు, నేను రాజుని అనుకున్నాను. అలాగా దాన్ని ఎందుకు వేసుకోవడము? ఇప్పుడు నువ్వు బాగుపడే ఏం ప్రయోజనం? ఎంతకాలం బతుకుతావో తెలియదు. ఇప్పుడు వచ్చి ఇప్పుడు నువ్వు రాజీ పడిపోవడం, ఇప్పుడు నువ్వు తగ్గించుకోవడం, ఇప్పుడు నువ్వు తల ఉంచుకోవడం, అలా శోధిస్తాడు వాడు. నో, రేపు ఉదయం నేను చనిపోతాననగా నేను ఇవాళ మార్పు పొంది నా ఎక్కడ ఉంటా? నా దేవుడు. ఇప్పటికీ అవకాశం. అందుకని కొత్త నిబంధన చివరికి వచ్చేటప్పటికీ ఆ వాగ్దానం ఇస్తున్నాడు. పడిపో వారందరినీ ఆయన కాపాడడానికి శక్తి కలిగిన వాడిగా ఉన్నాడు. ఒకటి, కేవలం పడిపోయే వారిని కాదు, వాడిని కాపాడటమే కాదు, తండ్రి ఎదుట నిందారహితం కాదు, తండ్రి మహిమలో నిలబెడతాడంట. తండ్రి మహిమలో తండ్రి మహిమలో ఎవరు నిలబడతారు తెలుసా? ఎవరు ఎన్నడూ పాపమే చేయలేదు, ఎవరిలో ఎటువంటి అపవిత్రత లేదు, ఎవరిలో ఏ దోషం లేదో వారు మాత్రమే తండ్రి ఎదుట నిలబడగలరు. అలాంటిది నన్ను నిలబెడతాడంటే ఏం చేస్తాడు? ఒకసారి ఆలోచించు. నన్ను సంపూర్ణిగా చేస్తాడు. ఇది ఇంకొక సబ్జెక్ట్. దేవుడు నన్ను పరిపూర్ణంగా మార్చడానికి దేవుడు ఏం చేశాడు? మనము మన తోటి విశ్వాసాన్ని పరిపూర్ణతలో తీసుకురావడానికి మనం ఏం చేయాలి? ఇది వచ్చే వారం మనం జ్ఞానిద్దాం. కానీ ఈరోజు ప్రభు బలంలోకి మనము ఈ నిర్ణయంతో, ఈ నిరీక్షణతోటి మనము ప్రభు బలంలోకి పొందుతాం. ప్రభు, నువ్వు మా కొరకు ప్రయాసపడుతున్నావు. తండ్రి మహిమలో మమ్మల్ని నిర్దోషంగా నిలబెట్టడం, అది కూడా ఎలాగా? ఏడుస్తూ ఆనందముతో నిర్దోషంగా నిలబెట్టటకు నువ్వు శక్తి కలిగిన జీవం కలిగిన దేవుడు నన్ను ఆనందముతో తన మహిమలో నిలబెడతాడు. నిందారహితంగా. అందుకొరకు మనం ఎంతైనా దేవుడికి కృతజ్ఞమై ఉండాలి. దేవుని ప్రణాళికలో నిలిచి ఉండాలి. దేవుని ప్రేమలో స్థిరపరచుకోవాలి. ఆ ప్రేమ అనేకులు ఎడల విస్తరింపజేయాలి. ఆ తీర్మానంతో మనం ప్రభు వారిలో పొందుతాం. యూదాతో కలిసి ప్రభావం నేను కూడా ఈ పోరాటంలో పొందుతాను. నువ్వు నాకు అప్పగించిన బాధ్యత, అగ్నిలో కాలిపోతున్న వారిని నేను బయటికి లాగుతాను. నేను కాలినా పర్వాలి, నువ్వు ఈ పంచాయతీలకు అప్పగించావు, నేను లాగుతాను, వారిని బయటికి లాగుతాను. దేవుని ప్రేమ వారి ఎడలను చూపిస్తాను. దేవుడు ఎట్టి వారిని మనం చూపిస్తాడు. వారి కోల్పోయిన విశ్వాసంలో తిరిగి వారిని బలపరుస్తాడు, స్థిరపరుస్తాడు. నిన్ను ముఖాముఖిగా ఎదుర్కొన్నప్పుడు నీ చేతిలోంచి నేను బహుమానం, నా జీతాన్ని నేను తీసుకుంటాను. ప్రార్థన చేసుకున్నాము. దయచేసి